ప్రియులారా, పవిత్రము పావనము వసంత ఋతువులో వచ్చే మరొక అద్భుతమైనటువంటి గురువారం నాటికి నమస్కారం. సాయి సుధాలహరికి శుభస్వాగతం. బాబావారి గురించి చెప్పుకునే మహద్భాగ్యానికి వినమ్రులమై మాస్టర్ గారి పాదాలకు, వారి హృదయవాసి అయినటువంటి ఆయన గురుదేవుడైన సచ్చిదానంద సద్గురుడైన సాయినాథుల వారికి, వారి రూపంలో ఉండే అందరూ మహాత్ములు, అందరూ దేవతలు, సమస్త సృష్టికి నమస్సుమాంజలి. ఈరోజు ఒక గొప్ప విషయం ఏమిటంటే, సాయిబాబా తనకు సమకాలీనులైన అనేక మంది మహానుభావులతో మమేకమై ఉండేవారు. అది అక్కలకోట స్వామి కావచ్చు, షేగాంలో ఉన్న గజాననుడు కావచ్చు, నాగపూర్లో ఉండే మరో సాధువు కావచ్చు. వీళ్ళందరితో మానసిక ఐక్యత కలిగి విరాజిల్లుతూ ఉండేవారు బాబా. ఆయన అతి సామాన్యంగా కనిపించిన అసామాన్యమైన తపోమూర్తి, జ్ఞానశక్తి సంపన్నుడు సాయిబాబా వారు. కొన్ని సందర్భాలలో ఆయన ఎప్పుడూ తనకు ఏమి పూర్ణముగా తెలుసునో వాటన్నిటి విషయాలు అన్ని సందర్భంలో వ్యక్తం చేయాలన్నట్టు బావ కనిపించరు. సందర్భం వచ్చినప్పుడు మాత్రం వెనకాడరు. అందులో ఒక విషయం ఏంటంటే భగవద్గీత బాబా ఎంత క్షుణ్ణంగా చదువుకొని ఉండాలంటే, ఆయన భగవద్గీత పూర్వాపరాలతో పాటు భగవద్గీతలో ఉండేటువంటి 18 అధ్యాయాలతో పాటు వాటి వ్యాఖ్యానాలతో పాటు ఎంతో అద్భుతమైనటువంటి ప్రావీణ్యం, అంటే కేవలం చదువుకోవటమే కాదు, అందులో అర్థ భావ సమన్వయం, తత్వం తెలియడమే కాదు, అది అనుభవపూర్వకంగా తెలిసిన మహానుభావుడు అయి ఉండాలి. కానీ మనకు లభించేవేమిటి? 2-3 చిన్న చిన్న అరుదు చెదురు మొదురు సంఘటనలే. వాటిలో ముఖ్యమైనది పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారికి ఎంతో ఇష్టమైనది ఏమిటంటే 4వ అధ్యాయంలో 34వ శ్లోకం, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అనే శ్లోకం. తన ఎదురుగా కూర్చుని ఒక అతను, ఆయన మహాపండితుడు అని ప్రపంచంలో పేరున్నవాడు. ఆయన ఎట్టంటి పండితుడో తెలుసా? మన పుస్తకాల్లో కూడా అంతగా ఉండదు. ఆయనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నప్పుడే తెలుస్తుంది. ఆయన భగవద్గీతకు త్రిభాష్యాలు చదివారు. భగవద్గీతకు ఏమున్నాయి? 3 రకాల ప్రధాన భాష్యాలు ఉన్నాయి. అందులో ఒకటేమిటి? శంకర భగవత్పాదులు చేసినటువంటి అద్వైత సిద్ధాంతపు భాష్యం మొదటిదిగా చెబుతారు. అదేవిధంగా ద్వైతము, విశిష్టాద్వైతము అనే సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ ముగ్గురిని, ఎవరిని? అద్వైత సిద్ధాంతకర్త అయిన శంకర భగవత్పాదుల్ని, తర్వాత విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించిన రామానుజుల వారిని, మధ్వాచార్యులు చేసినటువంటి ద్వైత సిద్ధాంతాన్ని, ఈ 3 కలిపి వాళ్ళని ఏమంటారు? త్రిమతాచార్యులు అంటారు. వాళ్ళు 3 దృక్పథాలను భగవంతుడి గురించి చెప్పారన్నమాట. వాళ్ళ ముగ్గురు కూడా భగవద్గీత వ్యాఖ్యానం రాశారు. ఆ ముగ్గురు రాసిన వ్యాఖ్యానాలలో లేని ఒకటి ప్రస్తావించి చెప్పగలిగిన, చేయగలిగిన, పాండిత్యం కలిగిన, తపోనిరతి కలిగిన మహానుభావుడైన వారు ఎవరు అంటే సాయినాథుల వారు అని తేలిపోయింది ఆ సంఘటనలో. అది ఎంత సూక్ష్మంగా అంటే, ఏంటి ఆ శ్లోకం పైకి చదువు అన్నారు. తద్విద్ధి ప్రణిపాతేన అని చదివాడు. దానికి అర్థం ఏంటన్నారు? జ్ఞానులైన మహాత్ములను ఆశ్రయించాలి, సేవ చేయాలి, వాళ్ళని ప్రశ్నించాలి, వారు చెప్తారు. తద్విద్ధి, ఆ విషయాన్ని విద్ధి అంటే తెలియజేస్తారు. ఇలా చెప్పాడు ఆయన. అనేటప్పటికి సరే, దాన్ని ఇంకేదైనా రకంగా చెప్పవచ్చా అని ఆయన బాగా మంచి చెడు చూసేస్తున్నాడు. అందుకని దాంట్లో ఒక చోట ఒక ఆకారాన్ని కలపచ్చు, కానీ ఆ విధంగా ఎవరు త్రిమతాచార్యులు కానీ పెద్దలు ఎవరూ దాన్ని చేయలేదు.
ఉపదేక్షంతి తే జ్ఞానం, వారు జ్ఞానమును ఉపదేశిస్తారు అని అందరూ చెప్పారు. తే అజ్ఞానం అనే దాన్ని సమన్వయించి చెప్పిన మహానుభావుడు ఎవరంటే సాయిబాబా. అది ఎంతో లోతుగా భారతీయ ఆధ్యాత్మికత తెలిస్తే తప్ప ఇతరులు చెప్పలేరు. ఉపదేక్షంతి తే అజ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. అప్పుడు ఒక మంచి సంభాషణ జరిగింది. ఆయన ఏమన్నాడు, మొట్టమొదటి ఏంటయా చదువుతున్నావు అన్నారు. అంటే బాబా ఇది భగవద్గీతలే అన్నాడు. భగవద్గీత అయితే ఏమి పైకి చదువు అన్నాడు. సరే, ఇంకా ఆయన ఆదేశంతో చదివాడు. చదివిన తర్వాత దాన్ని ఇంకో రకంగా విరవచ్చు అంటే ఒక చోట విరవచ్చు, కానీ అట్లాంటిది ఎవరు చెప్పలేదు. అర్థము భావము సమన్వయం సరిపోదు, త్రిమతాచార్యులు ఎవరు చెప్పలేరు. వాళ్ళు ఎవరు చెప్పకపోతే మనం చెప్పుకోవచ్చుగా, గొప్ప అర్థం వస్తే. అలా ఏమీ లేదుగా, చేయకూడదు చెప్పుకోకూడదని. అది ఎలాగో చెప్తాను చూడు అని సాయిబాబా వివరించారు. ఏమని? మాటల్లో చెప్పేది ఏదైనా పూర్ణ భగవతత్వం కాదు. ఎందుకంటే పూర్ణమైన భగవతత్వానికి మాటలు లేవు, మాటల్లో ఇమడదు. మాటల్లో ఇమిడితే మాటలు భగవంతుడి కంటే గొప్ప అవుతాయి. ఆయన కంటే గొప్పది కానీ విశాలమైనది విస్తృతమైనది ఏది ఉండటానికి వీల్లేదు. కనుక వాళ్ళు మాటల్లో చెప్పింది భగవంతుడి గురించి అయినా అది అజ్ఞానం మాత్రమే. మాటల్లో చెప్తే అజ్ఞానం. కేవలము అది అనుభూతి చెందితే మాత్రమే, గురుకృపతో అనుభూతి చెందితే మాత్రమే జ్ఞానం. ఉపదేక్షంతి తే జ్ఞానం అన్నారు పెద్దలంతా. కానీ ఉపదేశం చేసే సందర్భంలో భాషాపరమైన భావం అంతా అజ్ఞానమే అన్నారు. ఆ లోతైన భావస్ఫూర్తి అంత లోతుగా తెలిసిన మహానుభావుడు సాయిబాబా అని వాళ్ళలో ఎవరికీ తెలియదు. సరే, ఏది ఏమైనా ఆ త్రిమతాచార్యులలో ఒకరు జన్మకొచ్చిన రోజు ఈరోజు. రామానుజుడు, భగవద్ రామానుజుడు. మొత్తం భారతదేశంలో ఉండే మహనీయ మూర్తులందరినీ, అన్ని రకాల మనుషులను, ఈ సృష్టిలో ఉండే ప్రతి మనిషిని, ఇంతకుముందు పుట్టిన వారిని, ఇప్పుడున్న వారిని, రాబోయే వారిని కూడా ప్రేమించడానికి తగిన హృదయం గలవారు ఎవరయ్యా అంటే భగవద్ రామానుజాచార్యుల వారు. మనం ఎవ్వరమైనా ఆ శ్రీరంగానికి వెళ్ళి అక్కడ గోపురాన్ని చూచినా, మనం ఎప్పుడైనా సరే తిరుమలకి వెళ్ళి ఆయనను చూచినప్పటికీ మనందరికీ ఖచ్చితంగా జ్ఞాపకానికి రావలసినటువంటి సత్పురుషుడు. ఈరోజు మనం చూసేదంతా ఆయన ఒకనాడు నిర్ణయించి, నిర్ధారించి, నిశ్చయం చేసిపోయినటువంటి రీతిలోనే అక్కడ సమస్తము జరుగుతుందనేది నిర్వివాదాంశమైన నిజం. ఆయన 120 సంవత్సరాల పాటు జీవించారు. విచిత్రం ఏమిటంటే ఆ మహానుభావుడు ఏ రోజైతే పుట్టారో, అంటే మన తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. అట్లా మొదటి ఒక 60 సంవత్సరాలప్పుడు పుట్టాడు. 160వ సంవత్సరం నాడు పోయాడు. అదే చైత్రమాసంలో. ఎంత అద్భుతం! 120 సంవత్సరాలు జీవించి పరమాద్భుతమైన రీతిలో ఇవి చేసి, శ్రీభాష్యాన్ని రాసి, భగవద్గీతకు వ్యాఖ్యానం రాసి, అదేవిధంగా మీరు ఎప్పుడైనా తిరుమలకి వెళితే శ్రీనివాస గద్యం అని ఒకటి చదువుతారు. అది గద్యమే, అంటే ప్రోజు అయినా అది ఒక అద్భుతమైన అందంగా ఉంటుంది. అది రాసింది కూడా రామానుజుడే, భగవద్ రామానుజుడు. ఆయన భక్తికి ఏ భేదము లేదు. కుల మత జాతి భేదాలకు అతీతమైంది ఆధ్యాత్మికత భక్తి అని ఆచరణాత్మకంగా చాటి చెప్పినవారు. కొందరు భక్తుల్ని ఆయన అతి చిన్నతనం నుంచి ఆదరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదే కాదు, ముఖ్యంగా ఆయనకు ఒక గురువుగారు ఉండేవారు. ఆ గురువుగారు ఆయనకు ఒక ఉపదేశం చేశారు. ఒక మంత్రం ఉపదేశించి, శ్రద్ధగా చేయి, నేను చేస్తే నాకు ఎక్కడ లేని ఆనందం జ్ఞానం కలిగిందని చెప్పారు. సరే, ఆయన అదే విధంగా వచ్చి ఆ గొప్ప సంతోషాన్ని పొందగలిగాడు, సాధించగలిగారు. అప్పుడు వెంటనే ఒకరోజు గురువుగారి దగ్గర పోయారు. గురువుగారు, నేను ఒక పని చేయదలుచుకున్నాను. మీరేమన్నారంటే, నేను నీకు ఉపదేశించిన మంత్రం ఎవరికన్నా చెప్పావా నరకానికి పోతావు, అది ఎవరికీ చెప్పకూడదు, అర్హత అయిన వాడు కలిస్తే వాడు ఒక్కడికే చెప్పాలి అని మీరు ఇంతకుముందు చెప్పున్నారు. కానీ నేను మీతో ఒక విషయం మనవి చేసి పోదామని వచ్చాను. అది ఏమిటంటే, నాకేమనిపిస్తుందంటే, నాకు ఇంత ఆనందం ఇంత సంతోషం ఇది కలుగుతుంది కదా,
అది అందరికీ వస్తే తప్పేమిటి? ఒకవేళ నేను నరకానికే పోతాననుకోండి, నేను ఒక్కడు నరకానికి పోయి ఇన్ని లక్షల మందికి కోట్ల మందికి మేలు జరిగితే మేలేగా. అందుకని నేను నరకానికి సిద్ధమండి, నేను మాత్రం ఫలానా రోజు, అంటే ఆ రోజుల్లో మైకులు లేవు కాబట్టి గోపురం ఎక్కి, ఆలయ గోపురం ఎక్కి నేను మీరు ఇచ్చిన మంత్రాన్ని చాటి చెప్పబోతున్నాను అని. ఆయనకి ఇష్టంలే, నరకం సంగతి గుర్తు చేశారు, మరేం పర్వాలేదన్నారు. సరే, ఆయన ఏం చేశారు తెలుసా? అక్కడ ఆలయ గోపురం పైకి ఎక్కి అందరూ కొన్ని వేల మంది సమీకరణ అయ్యారు. అక్కడ వాళ్ళ గురువుగారు ఆయనకు ఉపదేశించి ఆయన పొందిన దివ్యశక్తి సమన్వితమైన మంత్రాన్ని చెబుతారట అని. వెంటనే ఆయన అన్నాడు, ఎలుగెత్తి చాటాడు, ఓం నమో నారాయణాయ. అందరూ పలికారు. ఊహించుకోండి ఎంత బాగుంటుందో. సర్వ మానవాళికి హితకరమైన రీతిలో ప్రవచించినటువంటి మహానుభావుడు భగవద్ రామానుజాచార్యుల వారు. ఆ మహానుభావుడు అంత అద్భుతమైన స్ఫూర్తి కలిగిన వారు. ఆయనను నిజంగా బాబావారికి గన పరిచయం అయ్యి, అంటే ఆయనకు తెలియదని కాదు, ఆయనకు తెలుసు, త్రిమతాచార్యుల విషయం తెలుసు. ఆయన అదే మహారాష్ట్ర ప్రాంతంలో ఎక్కడో ప్రాచుర్యంలో గన ఉంటే ఆరతి జ్ఞానరాజా ఆరతి తుకారామా అన్నట్టే ఆరతి భగవద్ రామానుజ అని కూడా నమస్కరించి ఉండేవారేమో. ఏది ఏమైనా భారతదేశం గర్వించదగిన అనేక మంది సత్పురుషుల కోవలో వరుసలో 1009 సంవత్సరాల నాడు జన్మించి 120 సంవత్సరాలు జీవించి ఆ జీవితాన్ని చరితార్థం చేసుకున్నటువంటి ఇటువంటి సత్పురుషులు మనకు, మన జాతికి గర్వకారణమైనటువంటి వారు. వాళ్ళ జ్ఞానానికి జయజయలు వందనాలు, వాళ్ళ ప్రేమకు గౌరవపూర్వక నమస్సుమాంజలుడు, వాళ్ళ అనుగ్రహానికి శత సహస్ర కోటి నమస్సుమాంజలుడు. వాటన్నిటి వెనక సాయిబాబా స్ఫూర్తి ఉంటుంది. ఎందుకంటే ఆయన సర్వధర్మ సమన్వయ రూపి. అందుకే బాబా అర్థం అవడం అంత ఈజీ కాదు. మనందరం ఎన్ని సంవత్సరాలు నమస్కరించినా మన గురువు గారు, మన తల్లి, మన తండ్రి వీళ్ళ పాదాలకు ఎలా నమస్కరించాలో కూడా తెలియదు. చెప్పినవారు సాయి, ఈ పాదాలు ఆద్యంతరహితాలు, పరమ పావనమైనవి, వీటిని ఆశ్రయించాక నాకెట్టి కర్మబంధము ఉండబోదు అని నమ్మి ఆ పని చేయాలి. ఆ విధంగా ప్రతి జీవన సందర్భాన్ని కూడా ఆధ్యాత్మికంగా వ్యాఖ్యానించగలిగిన సత్పురుషుడు ఆయన. అదే కాదు, ఒక పండితుడు వచ్చి ఆయన పక్కనే మూలేశాస్త్రి ఒకరోజు బాబా దగ్గర ఏదైనా ఇతర ఆలోచనలు వస్తాయని తెలుసుకుంటాడని భగవద్గీత శ్లోకాలు ఒక దగ్గర నుంచి చెబుతున్నాడు. అపిచేత్ సుదురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ అని కృష్ణ పరమాత్ముడు ఎవరు నన్ను ధ్యానిస్తారో స్మరిస్తారో వారు నేనుగా మారిపోయి అత్యుత్తములు అవుతారు అనే భావాన్ని స్థూలంగా చెప్తున్నారు. అక్కడ వెంటనే చిత్రంగా బాబా కూడా చెబుతున్నారు. ఆయన కూడా గొంతు కలిపారు. అపిచేత్ సుదురాచారు, ఎంతటి దురాచారుడైనా పరమాత్ముడి స్మరణ వల్ల ఈ అత్యుత్తముడు కాగలడు. అది మానవజాతికి వరం. అక్కడి నుంచి ఆ అధ్యాయం చివరి దాకా చెప్పారట. ఆయన ఆశ్చర్యపోయి బివి నరసింహస్వామికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఏమని? బాబాకు సంస్కృతం బాగా తెలుసు అని. అది మనకు తెలియకపోవచ్చు అనుకోండి. కాబట్టి సాయిబాబా ఒక సంపూర్ణ యుగావతారం అని భరద్వాజ మాస్టర్ గారు తరచూ ప్రస్తుతించేవారు. వారి జ్ఞానానికి, వారి అనుగ్రహానికి, వారి తపోనిష్టకు, మన పట్ల వారు చూపిస్తున్న కృపకు శత సహస్రకోటి వందనాలు అర్పించడం తప్ప మనం చేయగలిగిందే ఉంది. మీలో ఉండే పరమాత్ముడికి నమస్కారం. సాయినాథులకి వందనం. సెలవు.